లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన్ని అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలవడం గమనార్హం. ఈ క్రమంలో సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన వారి జాబితాను పరిశీలిస్తే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఓంప్రకాష్ చౌతాలా, మధు కోడా, హేమంత్ సోరెన్ వంటి నేతలు ఉన్నారు. 1990-97 మధ్యకాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశారు. దానా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన లాలూ బెయిల్పై బయటకు వచ్చారు. 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత కలర్ టీవీల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన కేసులో డిసెంబర్ 7, 1996లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉన్న ఆమె అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1989-2005 మధ్య హర్యానా ముఖ్యమంత్రిగా పలుసార్లు ఓంప్రకాష్ చౌతాలా పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో 10 ఏళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో 4 ఏళ్ల శిక్ష విధించింది. 2006-2008 మధ్య జార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా మైనింగ్ కేసులో 2009లో అరెస్ట్ అయ్యారు. జార్ఖండ్ రాష్ట్రానికి 2013-2024 మధ్య కాలంలో సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 31న ఆయన అరెస్ట్ అయ్యారు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలవడం గమనార్హం. ఆయన అరెస్ట్ అయినప్పటికీ కేజ్రీవాలే తమ సీఎం అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సీఎంగా తమ అధినేత కేజ్రీవాలే కొనసాగుతారని, తమకు మరో మార్గం లేదని ఆప్లో కీలక నేత మంత్రి అతిషేర్ సింగ్ స్పష్టం చేశారు.